హాయ్ హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ చేసుకుంటా ఉన్నాం. ఈ వీడియోలో అయితే మీకు ఈ పచ్చడి ఎలా చేస్తాం ఏంటి అనేది మొత్తం అయితే చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ గోంగూర వచ్చేసి మా పొలంలో నుంచి కోసుకొచ్చాం. మీకు ముందు వీడియోస్లో చూపించాను కదా, మా పొలంలో గోంగూర నువ్వులు వేస్తున్నారని. పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మొత్తం అయితే చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే చూసేయండి. ఇంకా అక్కడ నుంచి అయితే కోసుకొచ్చేసి ఇంట్లో అయితే నేను గోంగూర మొత్తం వలుచుకుంటూ ఒక బుట్టలో అయితే వేసుకుంటా ఉన్నాను. పెద్ద బుట్టే పెట్టుకునేసాను ఫ్రెండ్స్, అంటే ఎక్కువ క్వాంటిటీలో వలుస్తూ ఉన్నాను కదా గోంగూర, అందుకోసం పెద్ద బుట్ట అయితే పెట్టుకొని దాంట్లో అయితే వేసుకుంటా ఉన్నాను. ఇంకా అమ్మ వచ్చేసి లంచ్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇంకా నేనైతే వలుస్తూ కూర్చునేసాను. చూడండి, ఫైనల్గా మొత్తం అయితే గోంగూర అంతా వలిచేసాను కూర్చొని. నేనైతే ఇంకా ఈ వలిచేసిన గోంగూరను అయితే బాగా వాటర్తో కడిగి ఎండలో అయితే ఆరేసాను. చూడండి, బయట మంచం అయితే వేసేసి దానిపైన ఒక క్లీన్ క్లాత్ వేసేసి దానిపైన గోంగూర అయితే మొత్తం పరిచేసాను. ఇంకా ఎండకైతే బాగా ఆరాలి ఫ్రెండ్స్. ఈ గోంగూర ఆరిన తర్వాత ఇంకా మనమైతే లోపలికి తీసుకెళ్ళి పచ్చడి అయితే రెడీ చేసుకోవడమే. సో తేమ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్, తేమ లేకుండా చూసుకోవాలి. బాగా ఎండిపోయింది కదా గోంగూర. సో ఈ విధంగా ఎండిపోయిన గోంగూరను వచ్చేసి మనం లోపలికి తీసుకెళ్ళాలి. ఇంకా పచ్చడి పెట్టుకోవడానికి మొత్తం అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా గోంగూర పచ్చడి కోసం ఏమేమి కావాలంటే గోంగూర, నూనె, ఉప్పు, ఎండుమిరకాయలు, తెల్లగడ్డలు, కరివేపాకు, ధనియాలు, మెంతులు, ఆవాలు. సో ఇవన్నీ అయితే మనకు గోంగూర పచ్చడి రెడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ వచ్చేసి మనం ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకునేసి ఇంకా గోంగూరను అయితే కొంచెం కొంచెం వేసుకొని ఈ ఆయిల్లో అయితే మగ్గించుకోవాలి. సో ఇంకా ఏం వేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ వేసేసి మనం ఈ వలిచి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసి కాసేపు మగ్గించుకోవడమే. ఈ విధంగా బాగా గోంగూరని మగ్గించుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని పక్కన అయితే తీసి పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ దాంట్లో కోసం ఎండుమిరపకాయలు అయితే మనం వలుచుకుంటా ఉన్నాం. చూడండి, అమ్మ అయితే తుంచుతూ ఉంది ఎండుమిరపకాయలు. ఇంకా నేను వచ్చేసి తెల్లగడ్డలు అయితే వలుస్తూ ఉన్నాను. ఇప్పుడు గోంగూర ఊరగాయ కదా పెట్టేది, సో ఎక్కువ మిరపకాయలే దాంట్లోకి పడతాయి. అందుకోసం ఇంకా అమ్మ అయితే చూడండి మొత్తం వలుస్తూ ఉంది. వలిచేసిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసేసి మనం తుంచి పెట్టుకున్న ఎండుమిరకాయలన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. గింజలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, పడేయకూడదు ఎండుమిరకాయ గింజలు. సో టేస్ట్ అయితే ఉండదన్నమాట, గింజలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎండుమిరపకాయలని ఒక మిక్సీ జార్లో అయితే వేసేయాలి. ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసి దాంట్లోనే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు 4 అయితే వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం అయితే చూడండి గోంగూర అయితే ఉడకబెట్టుకున్నాం కదా ఆయిల్లో, ఆ గోంగూరలో రాళ్ళ ఉప్పు అయితే వేసేయాలి. నెక్స్ట్ అయితే ఈ ఫ్రై చేసుకున్నటివన్నీ ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేయాలి. ఇంకా ఎండుమిరపకాయలు వేసాం కదా దాంట్లోనే వలిచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. కొన్ని అయితే మనం తిరగబాత పెట్టుకోవడానికి కొన్ని వెల్లుల్లి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిక్సీ వేసేటప్పుడు కొన్ని వెల్లుల్లి అయితే వేసేయాలి ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు పొడి అయితే ఇంకా మనం మిక్సీకి అయితే పట్టేయాలి. బాగా మెత్తగా అయితే పౌడర్లా చేసుకునేసేయాలి. మా అమ్మ చేసే గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది, 1 year వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ చేసినట్టుగా చేసుకుంటే. కానీ తేమ అయితే అస్సలు తగలకుండా చూసుకోవాలి పచ్చడికి. ఈ విధంగా కలుపుకుంటూ మనమైతే మెత్తగా పౌడర్లా ఇంకా మిక్సీ అయితే పట్టేయాలి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక దాంట్లోకి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మనం గోంగూర అయితే ఉడికించుకున్నాం కదా, ఆ ఉడికించుకున్న గోంగూరలో మిక్సీ జార్లో వేసుకొని ఆ గోంగూరని కూడా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మ ఉప్పు సరిపోదని ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తూ ఉంది. ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఊరగాయకి. సో ఉప్పు, ఎండుమిరకాయలు అయితే ఎక్కువ క్వాంటిటీలోనే మనకు పడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ గోంగూర అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత
మనం పోపు అయితే వేసుకోవాలి. దానికోసం నూనె, ఆవాలు, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు అయితే కావాలి. సో వెల్లుల్లి రెమ్మలు అవన్నీ అయితే వేసుకొని ఇంకా మనం మిక్సీ పట్టుకున్న గోంగూరను అయితే వేసేయాలి. ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. కొన్ని ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంకా ఎండుమిరపకాయలు వేసేసి ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ గోంగూరని అయితే వేసేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టి మనం బాగా కలుపుతూ ఈ పచ్చడిని అయితే ఉడికించుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఈ ఊరగాయ కోసం. సో చూడండి ఇంకా నేనైతే చూపిస్తూ ఉన్నాను. వీడియో అయితే కొంచెం స్కిప్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే వర్క్ చేసుకుంటూ వీడియో తీయాలంటే నా వల్ల కాలేదు. అందుకోసం ఇంకా కొంచెం అయితే యాడ్ చేశాను. సో చూడండి తిరగబాత అయితే పెట్టేసి దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ గోంగూరను అయితే వేసేస్తూ ఉన్నాం. ఈ విధంగా వేసేసిన తర్వాత నెక్స్ట్ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని పచ్చడిని కాసేపు బాగా ఉడికించుకోవాలి. ఇంకా పచ్చడి అంతా బాగా ఉడికిన తర్వాత నూనె అయితే పైకి తేలుతుంది. సో అప్పుడు వరకు అలా పచ్చడిని ఫ్రై చేసుకొని మనమైతే దించేసి పక్కన అయితే పెట్టుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా మనమైతే ఒక మంచి డబ్బాలో అయితే వేసుకొని ఇంకా స్టోర్ చేసుకోవడమే. డబ్బాల్లో కానీ ఇంకా జాడీలో కానీ ఈ ఊరగాయని వేసి స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్ మా అమ్మ చేసే పచ్చడి అయితే. సో చాలా ఈజీ అండ్ సో టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇన్ని రోజులు వచ్చేసి నా ఛానల్లో జాతర వీడియోస్ అయితే వచ్చాయి కదా, జాతర షాపింగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళింది మొత్తం అయితే పోస్ట్ చేశాను కదా, అవి కూడా ఎవరన్నా చూడకపోయి ఉంటే చూసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏమొస్తుందో చూడాలనుకుంటే మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు నేను వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అమ్మ అయితే పచ్చడి రెడీ చేయగానే చూడండి మేమైతే వేడి అన్నం అయితే పెట్టుకొని నేను మా తమ్ముడు ఇంకా ఈ గోంగూర పచ్చడి వేసుకొని అన్నం అయితే తింటూ ఉన్నాం. వడియాలు వేస్తున్నాం కదా, సో ఆ వడియాలు అయితే వేయించుకొని ఈ గోంగూర పచ్చడి పెట్టుకొని మేమైతే డిన్నర్ కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ గోంగూర నిల్వ పచ్చడి చేసుకోవడం ప్రాసెస్ అయితే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.